దగ్గర ఉండండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్యారంటీలు అమలు చేస్తూ రైతు రుణమాఫీ కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం తను ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఈ రోజున రైతుల రుణమాఫీ జరుగుతూ ఉంది. ₹1,00,000 లోపు రుణాలు ఈరోజు మాఫీ జరిగితే ఈ నెలాఖరు కల్లా ₹1,50,000 రుణాలు మాఫీ అవుతాయి. ఆగస్టు 17 నాటికి ఏదైతే వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ₹2,00,000 రుణాలు అవి మొత్తం రద్దవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఖమ్మం జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా భద్రాచలం కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజున నిన్నటి వరకు రేషన్ కార్డు ప్రామాణికం అంటే టీఆర్ఎస్ నాయకులు గొంతులు చించుకున్నారు. రేషన్ కార్డు ప్రామాణికం ఏంటి, ఏం చేస్తా ఉన్నారు మీరు? 10 సంవత్సరాలు అధికారం చేపట్టి ఈ తెలంగాణలో అధికారం చలాయించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వడం చేతగానటువంటి దద్దమ్మ ప్రభుత్వం మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని ఏలింది. ఏదైతే అనుకున్న మాటల హామీలు అమలు చేస్తా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డు కుటుంబ ప్రామాణికమే తప్ప దాని రేషన్ కార్డు క్రయాతి కాదని ఈ రోజున ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. అదేవిధంగా ఎవరైతే 10 ఎకరాల లోపు ఉన్న రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళకి స్పష్టంగా ఆ రోజు చెప్పాం, దానికి ఒక లెక్క ఉండాలి. ఎవరైతే పేదవాడు ₹1,00,000 జీతం తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ చేసి పేదవాడికి కూడా రుణమాఫీ చేస్తే దాన్ని పేదవాడికి సాయం చేసినట్టు కాదని ప్రభుత్వం ఆలోచించి ఎవరైతే పెద్ద పెద్ద రైతులు ఉన్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో ఈ రోజున రైతు బంధు పేరుతోని లేదా రుణమాఫీ పేరుతోని దోచుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఆ రోజున తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని దోచుకు తిన్నారు. ఈ రోజున అది రావట్లేదు కాబట్టి నోట్లో మట్టి కట్టబడిందని అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఇకనైనా ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించకుండా మంచి పని చేసినప్పుడు దాన్ని మీరు సమర్థించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతుల పక్షపాతి, పేద ప్రజల పక్షపాతి అని చెప్పడానికి ఈ రుణమాఫీ నిదర్శనం. మరొకసారి ఈ రుణమాఫీని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, అట్లా ఉన్నటువంటి మంత్రివర్గానికి మొత్తానికి కూడా భద్రాచలం కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.